హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో అనేది అందరికీ లేడీస్‌కి అందరికి కూడా చాలా యూజ్‌ఫుల్ అయ్యే వీడియో. ఇలా చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. పిండి ప్రమితులనేది ఎలా తయారు చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి డౌటే కదా! అది ఎప్పుడు ఎలా మనం వెలిగించుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో మీకు చెప్పేస్తాను. అస్సలు స్కిప్ చేయకండి. నేనేం లెంత్ లేకుండా 4 మినిట్స్‌లో మొత్తం మీకు క్లియర్ చేసేస్తాను. ముందుగా అయితే బియ్యం పిండి, పొడి బియ్యమా, తడి బియ్యం పిండా అనుకోని మీకు డౌట్ రావచ్చు. అందరికి కూడా దొరికేది ఈ పొడి బియ్యం పిండేనండి. బియ్యం అనేది చేసి మనము పిండిలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే దాంట్లో అరటిపళ్ళు. నేను ఇదనేది ఓన్లీ 21 దీపాల ప్రమితులకైతే నేను ఇంత పిండి వేసుకున్నాను. కొంచెం పెద్ద ప్రమితులైనా చేసుకోవాలన్నా పర్లేదు. చిన్నవైనా పర్వాలేదు. నేనైతే కొంచెం స్మాల్ సైజు తీసుకున్నాను. దానికోసం అయితే ఆ పిండి, అరటిపండు, బెల్లం అనేది వేసుకున్నాను. అలా వేసి అయితే ముందు కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం ఉంది కదండీ! నేనిక్కడ ముందు చితగొట్టుకొని మెత్తగా చేసుకోవండి. కొంచెం రోల్లో అయినా ఏదైనా దేంట్లో అయినా. తర్వాత అరటిపండునేసి బాగా కలిపేవాలి. దీంట్లో ఆవు నెయ్యి అనేది మీ ఇష్టమండి. ఆవు నెయ్యి వేయడం, వేయకపోవడం అనేది మీ చాయిసు. అలాగే కొంచెం పాలు అనేది వేసి మెత్తగా అదనేది వీడియో అనేది నేను తీయలేకపోయాను. ఇలా పాలు వేసుకుంటూ మొబైల్ పట్టుకోలేకపోయాను. పాలు వేసుకొని ఇలా చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అయితే సైడ్ అనేది ఒక 20 మినిట్స్ అనేది కలుపుకొని మెత్తగా 20 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. వాటర్‌తో కాదండి, పాలు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న గ్లాస్ అనేది తీసుకోవాలి. నేను స్మాల్ సైజ్ ఈ సైజ్ కావాలంటే ఇది, లేదంటే గ్లాస్ మొత్తం ఉంది కదా! అంత ప్రమిదలు కావాలనుకున్నా మీరు కొంచెం పెద్దదిలాగా చేసి గ్లాస్ మొత్తం వేసుకోవాలి. ఇలా ఇది బియ్యం ఒత్తులని మనం ప్రమిదలనేది వేసేటప్పుడు అడుగుకి అంటకుండా ఉండడానికి ఆ బియ్యం పిండి అనేది కొంచెం అడుగుకి వేసుకోవాలి. బియ్యం పిండి లేకపోతే చపాతీ పిండైనా అడుగుకి వేసుకొని ఇలా నేను వీడియోలో చూపే విధంగా అయితే ఇలా అనాలి. అనేసేసి మనకొక కర్ర గానీ, లేదంటే చపాతీలు చేస్తాం కదా! అటువంటి కర్రున్న ఇలా వీడియోలో చూసే విధంగా అయితే చేసేవాలి. లేదు పెద్ద దీపాలు కావాలంటే గ్లాస్ ఫుల్‌గా అయితే మీరేసుకోవచ్చు ముద్దలాగా. ఇలా వేసి మనం భూమికి లోపల ఇలాగా తిరగలేసేసి ఇలా కొడితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలా. ఏమైనా కొంచెము పుర్రుగా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నట్టయితే పిండి చేసుకోవాలి. చపాతీకి ఎలా చేస్తాం అట్లనా. అలానే మొత్తం అన్నీ కూడా అండి చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఇవన్నీ లేకపోయినా కొంచెం నెయ్యి లేదా ఆవు పాలు వేసైనా కలుపుకోవచ్చు. లేదు అంటే అరటిపండు, బెల్లం అనేది వేసుకోవాలి. మీకు అరటిపండు, బెల్లంతో చేయడం అంత ఇదిలాగా ఉంటే ఆవు పాలుతో జస్ట్ ఆవు పాలు, బియ్యం పిండే కలుపుకొని చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 20 మినిట్స్ లేదా 50 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసి అప్పుడు ఇలా చేయాలి. వీడియోలో చెప్పే విధంగా ఇలా చేసిన తర్వాత కొంచెం ఏదైనా ఇలా అటు ఇటు అయ్యేంత చేయితో ఇలా సర్దుకుంటే సరిపోతుంది. వీటిని ఎట్లా అంటే మొత్తం కూడా గోవిందనామాలు. మనకు ఎన్ని ప్రమిదలు కావాలంటే అన్నండి. శనివారం ఇది తొలి ఏకాదశి రోజు చేశాను. నాకు 21 ప్రమిదలు కావాలి. 21 చేశాను. ఎందుకంటే ఇంట్లో 7 నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు 7 అక్కడ మళ్ళీ మా అమ్మ వాళ్ళకి 7 మొత్తం చేశాను. ఇలా ఫస్ట్ ఇంట్లో పెట్టేటప్పుడు తమలపాకు అనేది కింద పెట్టేసి దాంట్లోన ఈ గోవిందనామాలు అనేది ప్రమిదలకి ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా! అలా పెట్టేసుకోవాలి. ఆవు నెయ్యి గాని, కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె మనకు ఏది అవైలబుల్‌గా ఉంటే దాంట్లో ఆ నూనె అనేది వేసేసి పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవు నెయ్యే ఉండి వేస్తే మంచిది. లైక్ వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర గానీ, లేదంటే చిన్న పటం ఏదైనా ఉన్నా ఇలా ఇంటి దగ్గర పెట్టేసుకోయండి. తరువాత ఈ గోవిందనామాలు ఇలా పెట్టిన తర్వాత మొత్తం చుట్టూ కూడా పసుపు, కుంకుమలతో బొట్లు కూడా పెట్టేసుకోవచ్చు. మొత్తమైనా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికైతే వెళ్ళడానికైతే ముందే ప్రిపేర్ చేసుకొని అయితే అలా తవుకుతో పట్టుకొని వెళ్ళిపోయాము. ఇది మీకు యూజ్‌ఫుల్ అయితే మాత్రం లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే ఇలా పెట్టేసుకొని 21 ప్రదక్షిణలు చేయాలి. ఇంట్లో అయితే 5 ప్రదక్షిణలు చేసి